కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు సూపర్ 6 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వారిని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం ఇది ఆయన ఈ అనుభవానికి ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడపడుచులు అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు రాలేకపోయారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎస్ మాధవ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ శ్రీ కేసినేని చిన్ని గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బుండా ఉమేశ్వర గారికి, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా రహదారుల భవనాల శాఖ శ్రీ కాంతిలాల్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హెచ్ ద్వారకా తిరుమలరావు గారికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతా ఉండవల్లి నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1500 నుంచి కొంతమందికి 2000 రూపాయలు, నిజంగా ఒక 1500 2000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి
ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి. అలాగే మేమందరం ఈరోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం, ఇంత ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం, పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నామంటే ఒకటి రెండు కీలకమైనవి. ఒకటి, మీరు మా మీద భరోసా పెట్టారు. మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి, మేము మీకు అండగా నిలబడతాం. అలాగే భారతీయ జనతా పార్టీ, మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే, అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని, అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టి నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు, సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది, మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ, మరోమారు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.